హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వికీ తన్వి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి వరలక్ష్మి వ్రతం కదండి. ఇంకా మార్నింగే అయితే చాలా పనులు ఉంటాయి. ఇండ్లు తుడుచుకొని, గడపలు గడుకొని, ముగ్గులు పెట్టుకొని, ఇంకా ఎన్నెన్నో పనులు ఉంటాయి. తమిళనాడులో ఉన్నామని చెప్పాను కదా, ఇక్కడైతే కోయంబత్తూరులో అసలు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ లీవే ఇవ్వరండి. మా హస్బెండ్కి ఆఫీస్ ఉంది, పాపకి స్కూల్ ఉంది. ఇంకా మార్నింగే అయితే లేచేసి పనులన్నీ చకచక చేసుకొని పులిహోర అయితే కలిపాను. ఇంకా మా హస్బెండ్కి వచ్చేసి నేను పాద పూజ చేస్తున్నాను. ఇంకా మరియాన్స్ బాబు అయితే అక్కడే కూర్చొని చూస్తున్నాడు. నిజంగా మార్నింగే అన్ని పనులు అవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది. హస్బెండ్ ఇంట్లో ఉంటే ఏం కాదు, కొంచెం లేట్ అయినా కూడా బాగా నిదానంగా చేసుకోవచ్చు. కానీ ఇంకా డ్యూటీకి వెళ్ళిపోతాడు అనేసి నేనైతే ఇంకా పొద్దున్నే లేచి పనులన్నీ చేసుకొని ఇంకా పూజ అయితే చేసుకున్నాను. వ్రతం అని అయితే నేను అంటే వేరే ఏం పెట్టుకోనండి. ఇప్పటి వరకు నేను వ్రతం అనేవి చేయలేదు. పూజ మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాను. హస్బెండ్తో ఆశీర్వాదం అయితే తీసుకుంటాను. మీరు ఎలా జరుపుకుంటారో నాకు కామెంట్ చేయండి. ఇంకా లంచ్ బాక్స్ వచ్చేసి ఇంకా పులిహారనే పెట్టేశాను. ఇంకా నా పనులన్నీ అయిపోయేసరికి చాలా లేట్ అయింది టుడే. ఇంకా మా హస్బెండ్ కూడా ఏం కోప్పడుకోకుండా కొంచెం నిదానంగా ఉన్నాడు, అర్థం చేసుకున్నాడు. కొంచెం లేట్ అయినా పర్లేదులే ఇవాళ అనేసరికి ఇంకా కామ్ అయిపోయాడు. ఇంకా నేనైతే నా పనులన్నీ చేసుకొని మా హస్బెండ్ అయితే ఇంకా నన్ను ఆశీర్వదించాడు. ఇంకా టైం అవుతుంది నైసిగా అనేసి ఇంకా పాపను కూడా రెడీ చేసేసి పాపకు లంచ్ బ్యాగ్ అయితే ఇచ్చేసాను. ఇంకా వాళ్ళిద్దరైతే ఇంకా మా హస్బెండ్ డ్యూటీ వెళ్తూనే ఇంకా పాపనైతే స్కూల్లో డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. నిజంగా వరలక్ష్మి వ్రతము చాలా బాగా చేసుకుంటారు కొంతమంది. నాకున్నంతలో నేనైతే ఈ విధంగా చేసుకుంటాను. వ్రతం అనేది పెట్టుకొని కానీ పూజ అయితే చేసుకొని ఆశీర్వాదం అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.